వారసత్వ పార్టీలకు కేర్ ఆఫ్ గా ప్రాంతీయ పార్టీలు మారుతున్నాయా? పదవుల కోసం వారసులు పార్టీలను చీల్చుతున్నారా? గాంధీ కుటుంబాన్ని విమర్శించిన వారు ఇప్పుడు పదవుల కోసం ఎందుకు పంచాయతీలకు దిగుతున్నారు? కవిత, షర్మిలకి, రాహుల్, ప్రియాంకకి మధ్య తేడా ఏంటి? అసలు సోదరులతో వారికి ఉన్న రాజకీయాల్లో రాణిస్తున్న రాహుల్, ప్రియాంక. సమాజ సేవలో ముందున్న రాహుల్, ప్రియాంక ప్రాంతీయ పార్టీల్లో అధికారం కోసం వారసుల వార్. రాహుల్కి అండగా నిలుస్తున్న ప్రియాంక ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ వార్. ప్రాంతీయ పార్టీల్లో వారసత్వంగా పదవులు, పార్టీ అంతర్గత విషయాలు బయట పెడుతున్న కవిత, షర్మిల. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారతీయులకు పరిచయం అక్కర్లేని పేర్లు. రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు. ఇక మొన్నటి వరకు పరోక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రియాంక గాంధీ కూడా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. భారత రాజకీయాల్లో అత్యంత ప్రముఖులైన నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందిన సోదరులు. వీరు తాత జవహర్లాల్ నెహ్రూ, నాన్నమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రులుగా పనిచేశారు. అయితే వారసత్వంలో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాజకీయ జీవనం కూడా సమాజ సేవ, నాయకత్వంతో నిండి ఉంది. వారికి ప్రాంతీయ పార్టీల వారసుల తరహాల్లో అధికార ఆకాంక్ష లేదు. పదవుల కోసం పోటీ కన్నా ఒకరి కోసం ఒకరు నిలబడటం, త్యాగాలు చేయటం ద్వారా ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ గాంధీ 2004లో అమేథీ నుంచి లోక్సభ సభ్యుడిగా రాజకీయ జీవనాన్ని ప్రారంభించారు. అదే సమయంలో ప్రియాంక గాంధీ తన తల్లి సోనియా గాంధీ సోదరుడు తరఫున ఎన్నికల ప్రచారాలకు కూడా కీలక పాత్ర పోషించారు. 2019లో ప్రియాంక గాంధీ అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులైన ఉత్తరప్రదేశ్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె కృషి చేశారు. 2024లో రాహుల్ వాయినాడు స్థానాన్ని వదులుకోవడంతో ప్రియాంక గాంధీ ఆ స్థానం నుంచి లోక్సభకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీకి మరొక బలమైన స్వరంగా మారారు. ఈ సందర్భంలో రాహుల్, ప్రియాంక గాంధీ కోసం ప్రచారం చేస్తూ వాయినాడ్ను కేరళలో అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలని సవాల్ విసిరారు. ఇక వారి సోదర బంధాన్ని మరింత హైలైట్ ప్రాంతీయ పార్టీల్లో పదవులు కూడా వారసత్వంగానే వస్తూ ఉంటాయి. కొడుకు, కూతుర్నే అధినేతలు వారసులుగా ప్రకటించే ప్రయత్నం, సంప్రదాయం కూడా ఉంది. అలా ఇవ్వని పక్షంలో గొడవలు, పార్టీని చీల్చిన వారు ఉన్నారు. కానీ రాహుల్, ప్రియాంక మధ్య అధికార ఆధిపత్యం కోసం ఎలాంటి పోటీ లేదు. రాహుల్ 2024 ఎన్నికల్లో రాయ్బరేలీ, వాయనాడు 2 స్థానాల్లో గెలిచినప్పుడు వాయనాడు స్థానాన్ని ప్రియాంక కోసం వదిలిపెట్టారు. ఇక వారి నిస్వార్థ స్వభావాన్ని చాటుతుంది ఈ అంశం. ప్రియాంక గాంధీ కూడా రాయ్బరేలీ, అమేథీల్లో తన తల్లి, సోదరుడి కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు సమన్వయం చేసేందుకు తన వంతు కృషి చేశారు. వారి ఈ త్యాగగుణం, ఒకరి విజయం కోసం మరొకరు వెనక్కి తగ్గడం ద్వారా రాజకీయాల్లో అరుదైన సోదర బంధానికి ఇది ఉదాహరణగా. ప్రియాంక బంధం కేవలం రాజకీయ సహకారానికే పరిమితం కాదు. ఇది వ్యక్తిగత స్థాయిలో కూడా లోతైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. రాహుల్ తన సోదరి కోసం వాయినాడు స్థానాన్ని వదులుకోవటం, ప్రియాంక తన సోదరుడి ఎన్నికల ప్రచారాల్లో అండగా నిలవటం, ఈ చర్యల ద్వారా పరస్పర గౌరవాన్ని, ప్రేమను చాటుతాయి. వారి త్యాగాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, సమాజ సేవ కోసం చేస్తున్న కృషి వారి బంధానికి గుర్తుగా నిలుస్తాయి. మొన్నటి వరకు షర్మిల, ప్రస్తుతం కవిత రాజకీయ వారసత్వం కోసం అంతర్గత విషయాలు బయటపెడుతున్నారు. పార్టీలో చిచ్చులు పెడుతున్నారు. అయితే వారసత్వ రాజకీయాలపై తరచూ విమర్శలు వస్తున్నప్పటికీ రాహుల్, ప్రియాంక తన నాయకత్వంలో ఆ విమర్శలు తిప్పికొడుతూనే ఉన్నారు. అధికార దాహం కంటే పార్టీ లక్ష్యాలు, సమాజ సేవను ప్రాధాన్యతగా భావించే వీరి వైఖరి రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది.